Okay, hello everybody. Welcome back to Try School again. So, my next method వచ్చేటప్పటికి remove. We have seen four methods up to now. First one is add, update. Next one is pop. Next one, what's that? Okay, copy. Four methods చూసాం మనం. Next, remove. Remove ఏం చేస్తుందంటే it is quite నాట్ డిఫరెంట్. సో కొంచెం కొంచెం పాప్కి లానే ఉంటుంది, కానీ మనం పాప్లో ఏం చేసామంటే ఒక ర్యాండమ్ ఎలిమెంట్ని డిలీట్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సెట్ ఉంది అనుకుందాం. సో ఆ సెట్లో లైక్ ఐ హ్యావ్ సమ్ ఎలిమెంట్స్ దేర్. ఓకే, సో 2 3 4 5 ఓకే 7 ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను పాప్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది? పాప్ అంటే అక్కడ మనకి పాప్ అంటే ఏమవుతుందంటే వీటన్నిటిలోకి వెళ్ళా ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. వీటన్నిటిలోకి వెళ్ళా ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్, నేను చెప్పలేను ఒక ఈ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, కానీ హ్యాష్ కోడ్ ప్రకారం లైక్ ఇటు నుంచి డిలీట్ అవుతుందని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ బట్టి చూశాను. లైక్ దట్ ఈస్ వాట్ మై అబ్జర్వేషన్ దేర్. ఓకే, కానీ వెరాజ్ మనం రిమూవ్ మెథడ్ వాడినప్పుడు, ఎప్పుడైతే మనం ఈ రిమూవ్ మెథడ్ వాడతామో, ఈ రిమూవ్ మెథడ్ మనం వాడినప్పుడు ఏమైందంటే స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో స్పెసిఫిక్ ఎలిమెంట్ నాకు పాప్ యూస్ చేసినప్పుడు 2 పోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఐ థింక్ ద 2 గోస్ అవుట్. నాకు అట్లా కాదు, ఈ 0 వెళ్ళిపోవాలి. నాకు ఐ నీడ్ 0 టు గెట్ అవుట్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రిమూవ్ మెథడ్ యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఒకవేళ నేను పాప్ ఆఫ్ 5 అన్నాను, 5 ఉందా మన దగ్గర? ఎలిమెంట్లో 5 ఉందా? లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏమొస్తుంది? కీ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. విల్ గెట్ వాట్? విల్ గెట్ దట్ కీ ఎర్రర్ యాక్చువల్లీ. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఫాస్ట్గా. సో రిమూవ్ డస్ నాట్ హ్యావ్ మచ్ మోర్ కాంప్లెక్సిటీ. ఓకే, చూడండి, యూ విల్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. సో ఒకటి తీసుకున్నాము, రిమూవ్ 30 అన్నాం. 30 అన్నప్పుడు ఎస్ వచ్చింది. అదే మనం 50 అన్నాం, 50 ఉందా దాంట్లో? లేదు. అప్పుడు మనకి ఏమైంది? వీ హ్యావ్ గాట్ కీ ఎర్రర్. యూ కెన్ సీ ద కీ ఎర్రర్ యాక్చువల్లీ. చూస్తాం కదా మనం, కీ ఎర్రర్ అయితే వస్తుంది అన్నమాట. తర్వాత దట్స్ ఆల్ అబౌట్ రిమూవ్ మెథడ్, ద స్పెసిఫిక్ ఎలిమెంట్. అట్లనే మనం స్ట్రింగ్స్ తీసుకొని స్ట్రింగ్స్ కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే, లిస్ట్ తీసుకొని లిస్ట్ మొత్తం డిలీట్ చేయొచ్చు, అంటే ఒక సెట్ ఎలిమెంట్ లాగా. ఓకే, యూ కెన్ వర్క్అవుట్ మోర్. జస్ట్ నేను ఒక ఫౌండేషన్ లాగా చెప్తున్నాను. విల్ డిస్కస్ మోర్ ఇన్ ద నెక్స్ట్ ప్లేలిస్ట్ అన్నమాట. తర్వాత డిస్కార్డ్. డిస్కార్డ్ ఇస్ అ డిఫరెంట్ మెథడ్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఇన్ ఎనీ అదర్ డేటా టైప్ యాక్చువల్లీ. సో డిస్కార్డ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ద స్పెసిఫిక్ ఎలిమెంట్. కానీ దీనికి లైక్ ఇందాక మనం చూసినటువంటి రిమూవ్కి చాలా సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, ఇంతకుమించి మొత్తం సేమే. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఒక ఎర్రర్ అనేది వచ్చింది. వీ హ్యావ్ గాట్ సమ్ ఎర్రర్, రైట్? కానీ మనం ఎప్పుడైతే డిస్కార్డ్ మీద వర్క్ చేస్తామో మనకి ఎలాంటి ఎర్రర్స్ కూడా రావు. అంటే గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ వాంట్ టు వర్క్ ఆన్ ఎర్రర్ ఫ్రీ కోడ్, ఎర్రర్ ఫ్రీ కోడ్ మనకు కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే we need to use discard method. ఓకే, సో డిస్కార్డ్ మన దగ్గర ఆ ఎలిమెంట్ అనేది సెట్లో లేకపోయినా మనకి ఎర్రర్ రాదనమాట. చూడండి, ఎగ్జాంపుల్లో మనం చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది మనకి. సో ఇఫ్ యూ టేక్ అ సింపుల్ లిస్ట్, డిస్కార్డ్ ఆఫ్ 10 పోయింది కదా. తర్వాత డిస్కార్డ్ ఆఫ్ 50 ఉందా లిస్ట్లో? లేదు. కానీ మనకి ఎర్రర్ వచ్చిందా? రాలేదు. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ క్లియర్. అంటే ఏంటంటే దట్ ఈస్ గోయింగ్ టు క్లియర్ ద ఎలిమెంట్స్. ఓకే, మొత్తం ఎలిమెంట్స్ అన్ని కూడా ఏం చేస్తుంది? క్లియర్ చేసేస్తుంది మొత్తం. ఇంకా ఆ సెట్లో ఏమి ఉండవు అన్నమాట. దట్ బికమ్స్ అన్ ఎంప్టీ సెట్. ఓకే, వెన్ ఎవర్ వి వర్క్అవుట్ ఆన్ దిస్ విల్ గెట్ వాట్? విల్ గెట్ అన్ ఎంప్టీ సెట్. Okay, so
That's all the important functions on sets. Okay, so if you have any doubts, you can comment me out. See you all in the next video. Thank you everyone. Until then, keep trying. Don't forget, this is Try School.